నా పేరు ఈశ్వరప్ప. మాది కంగనెల్లూరు విలేజ్, మంగళం పంచాయతీ, పొంగనూరు మండలం. నేను 17, 18 నీరు చెట్లో వర్కులు చేస్తే అప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ వాడిపోయింది, ప్రభుత్వం పోయింది. పోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా బిల్లులంతా పెండింగ్ పెట్టారు. ప్రజెంట్ 2024 తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఇరిగేషన్ ఆఫీస్కి నేను తిరగడం జరుగుతుంది నా బిల్లుల కోసం. తిరుగుతుంటే ఇక్కడ ఆఫీసర్లను పలుమార్లు కలిసినా కూడా వాళ్ళకి చలనం రావడం లేదు, కనికరం కలగడం లేదు మా మీద. 8 సంవత్సరాలు అయితే కూడా మా బిల్లులు మాకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎందుకో లోపల ఏదో బాధ ఉంది. మేమైతే అప్పుల పాలైపోయినాం వర్కులు చేసేప్పట్లో. మా డబ్బులు రావడం లేదు. పలుమార్లు తిరిగినా కూడా మా దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏసీబీ వాళ్ళని కలవడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఈరోజు 17వ తేదీ తెల్లవారు మాకు కాల్ చేసి రాండి అని చెప్పారు. ఏసీబీ వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ లంచం ఇస్తుంటే డైరెక్ట్గా అతన్ని రజాక్ని డైరెక్ట్గా పట్టడం జరిగింది ఇక్కడ పొలం ఆఫీస్లో. అంటే మిమ్మల్ని రజాక్ అడిగినాడా? నిజమండి, రజాకే అడిగినాడు. ఎంత అడిగినా? 13,000 అడిగాడండి. అతని ఏ పోస్టు? సీనియర్ అసిస్టెంట్. మీకు ఎంత రావాలి బిల్లు? 6 లక్షల దాకా రావాలి సార్.